సెక్షన్స్ అవి లూజ్ అయిపోతాయి. మనకి లూజ్ మొత్తం డ్రై ఉండాలి కదా, అవి లూజ్ అయిపోతాయి. ఎగ్జామ్స్ ఉంటాయి, సైడ్కి వెళ్ళిపోతాయి. ఆ సైడ్కి వెళ్ళిపోయిన ఎగ్జామ్స్ ఏం చేస్తారంటే మళ్ళీ ల్యాబొరేటరీ టెస్ట్లకు కానీ లేకపోతే వాళ్ళే చేయడం కానీ పంపించేస్తారు. సో మళ్ళీ ల్యాబొరేటరీ తీసుకొని వాళ్ళు టెస్ట్లకు చేస్తారు. టెస్ట్ చేసినాక వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ అవుతాయి, మళ్ళీ ఇంకా ఎగ్జామ్స్ వాళ్ళు ల్యాబొరేటరీ చేసుకుంటారు. ఇది అల్లు వచ్చినాక ఇక్కడ నుంచి హార్వెస్టింగ్ ఉంటున్నారు. ఇది ఫైనల్ అయిపోయింది, 100% ఫైనల్ ఫామ్ అయిపోయింది. సో ఒకసారి ముట్టుకోండి అనేది. సో ఇంత డ్రై ఉండాలి, ఇంత డ్రై ఉండాలి. మనకి ఎందుకు ఇంత డ్రై ఉండాలంటే మనము చల్లుతాం కదా ఆ చల్లుతప్పుడు ఇక మైక్రోస్ ఉంటాయి ఇందులో. ఆ మైక్రోస్తోని మనకి సాయిల్ అనేది ఫర్టిలైజ్ అవుతూ ఉంటుంది. జల్దీ ప్రతి ఒక్క సాయిల్ అనేది పడుతుంది వర్మీ కంపోస్ట్ అనేది. అందులో వేరే చెట్లు ఎట్లు ఉంటాయి అంటే వైటమిన్స్ అంటే ఎక్స్ట్రా వైటమిన్స్ వస్తాయి, మనకి ఎక్స్ట్రా వైటమిన్స్ వస్తాయి. సాయిల్ అనేది ఫర్టిలైజ్ అవుతూ ఉంటుంది, రీయూజబుల్ అవుతుంటుంది. ఫ్యూచర్కి కూడా మనకి ఫార్మింగ్ అనేది జరుగుతుంది. మనకి పెస్టిసైడ్ మొత్తం యూజ్ చేసినాం అనుకో, ఒక స్టేజ్ వచ్చేవరకు స్టేజ్ మొత్తం ఒక ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ మొత్తం కెమికల్స్ ఉంటుంది. అందులో మనం పంటలు పండలేము, ఏం చేయలేము. ఏమవుతుంది ఫ్యూచర్లో ఫార్మింగ్ ఉండదు. ఇక మొత్తం ల్యాబొరేటరీ వాళ్ళు అక్కడనే పడతారు. వాళ్ళు అందులో సేపు మళ్ళీ పెస్టిసైడ్స్ కెమికల్స్ ఫామ్ అవుతుంది. టీసీఎంజీసీ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 50 పాఠశాల నుంచి స్కూల్ పిల్లల చొప్పున ఎల్ఈడి ట్యూబ్లైట్ మేకింగ్ వర్క్షాప్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం యొక్క పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో 2 యాక్టివిటీస్ని నిర్వహించడం జరిగింది. పిల్లలకు ఎన్జీసీ ఆధ్వర్యంలోని ఎల్ఈడి ట్యూబ్లైట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేసి దాన్ని ఏ రకంగా అసెంబ్లీ చేసుకోవాలి, ఏ రకంగా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయంలో విద్యార్థులకు లైవ్గా వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్గా ఈ పిల్లలు పాఠశాలకు వెళ్ళిన తర్వాత వివిధ పాఠశాలల విద్యార్థులందరినీ కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని నేర్పించడం ద్వారా విజ్ఞాపిస్తున్నాము. మరి ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్ మేకింగ్ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను వృత్తిని ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఎంత విద్యుత్ అయితే మనం ఆదా చేస్తామో అంతటి వనరులను మనం సంరక్షించాల్సినటువంటి కాబట్టి అందులో భాగంగా ఈ రీచ్ ఎల్ఈడి ట్యూబ్లైట్స్ ప్రతి ఒక్కరు వాడాల్సి వస్తుంది. తక్కువ విద్యుత్తును వినియోగించుకొని మనకు సరి అయినటువంటి వీటిని పిల్లల ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వీరు వినియోగించుకునే విధంగా దీన్ని జరిగింది. కాబట్టి తక్కువ ఖర్చులోనే వీటిని తయారు చేయవచ్చు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా వీటిపైన అవగాహన కలిగించి వాటిని సరైన విధంగా వినియోగిస్తారని ఆశిస్తుంది. మరియు రెండో యాక్టివిటీ కింద ఇక్కడ కంపోస్ట్ మేకింగ్ యాక్టివిటీ అనేటువంటి కూడా చేయడం జరిగింది. ఇంటిలోనే తయారైనటువంటి ప్రతి చెత్తను ఎలాంటి కంపోస్ట్ తయారు చేసుకోవాలి అనేటువంటి అంశం కూడా విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వేస్టేజ్ను
మరి ఒక వృత్తిగా మార్చుకునేటువంటి ప్రక్రియ వాళ్ళు ఇంటి విధానంలో చేపట్టే ఈ కార్యక్రమం ఇక్కడ రాధాకృష్ణ పాఠశాల ఆర్య సమాజంలో ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్ గారు మరియు గోవర్ధన్ గారు శ్రీనివాస్ గారు మరియు వివిధ పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ విద్యార్థులు కలిగజేశాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా దీన్ని ఇంటర్తో పాటేయడం కాకుండా రైట్ టీచర్స్ హెడ్ మాస్టర్స్ దీన్ని ఇంకా ఫాలో జరుగుతున్నటువంటి ఈ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వర్క్షాప్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి అట్లాగే మన నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రంకిషన్ గారికి వారి బృందానికి శ్రీనివాస్ గారు గోవర్ధన్ గారు డిఫరెంట్ స్కూల్స్ చేసిన రైట్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఎస్సీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ 50 నుంచి వచ్చిన విద్యార్థులు టీచర్స్ అందరూ కూడా ఈ ఎల్ఈడి బల్బ్స్ తయారీపై వాటి మెటీరియల్ ఇస్తూ ఒకటి డెమాన్స్ట్రేషన్ చూపించి వారి చేతుల్లో వారి ఎల్ఈడి బల్బ్ తయారు చేసి దాన్ని ఇక్కడ సక్సెస్ చేసుకొని దాన్ని తయారు చేసిన ఎల్ఈడి బల్బ్స్ వారి ఇంటికి తీసుకునే విధంగా చేస్తున్నాము. అట్లాగే ఈ కంపోస్ట్ కూడా వాళ్ళ స్కూల్లో వాళ్ళు రకరకాల కంపోస్ట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్తూ వాళ్ళకి సులభమైన మెథడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి స్టూడెంట్స్కి చెప్పి కంపోస్టింగ్ తొందరగా కావాలని ఏవైతే టెక్నిక్స్ అవలంబించాలో వాటిపైన కూడా విద్యార్థులందరికీ టీచర్స్కి విద్యార్థులందరికీ రావాలని జరుగుతుంది. సో దీనికి సహకరించినటువంటి డిఓ గారికి అట్లాగే మన ఎన్ఎస్సీ కోఆర్డినేటర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ తీసుకుని ఎల్ఈడి బల్బ్ గురించి కూడా నేర్చుకున్నాము. బాగా ఇక్కడ బాగా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చాలా బ్యాలెన్స్ ప్రోగ్రామ్గా ఉంటుంది. దాని ఇంకా వచ్చినట్టు తెలిసింది. నేను ఈ వర్క్షాప్ గురించి తెలుసుకోవాలని చాలా భయపడ్డాను. ఫస్ట్ కొంతమంది ద్వారా వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ వర్క్షాప్ ఈ విద్యుత్ పరికరాలు ఎలా వాడాలి, ఈ విద్యుత్ పరికరాల గురించి తెలుసుకున్నాను. మరియు విద్యుత్ బ్రేకర్ గురించి ఈ సైన్స్ మిగతా వల్ల మనకు సైన్స్ గురించి ఎంత అవగాహన వస్తుంది, మన సైన్స్ పైన ఆసక్తి పెరుగుతుంది అనుకుంటున్నాను. ఇలాంటివి మరెన్నో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి వర్క్షాప్లపై అవగాహన రావాలని కోరుకుంటున్నాను. వర్క్షాప్స్ సైన్స్కి సంబంధించిన ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేసి పిల్లలు సైన్స్ పట్ల ఇంకా ఆసక్తిని పెంపొందించాలని